విద్యా సంస్థల్లో శ్రీదేవి అని ఒక గిరిజన మహిళ చనిపోతే ఇప్పటి వరకు ఏకశిలా తిరుపతి కావచ్చు ఆయన తరపున ఎవరు కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే విచ్చలవిడిగా ప్రైవేటు కళాశాలలు ఏర్పాటు చేసుకొని అడ్మిషన్ తీసుకొని విచ్చలవిడిగా అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు అమ్మాయిలకు రక్షణ లేకుండా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆందోళన చేస్తా ఉన్నాం. కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఇప్పటి వరకు చైర్మన్ పైన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా చైర్మన్ రాకపోవడం చాలా బాధాకరం. మరి ఏదైతే శ్రీదేవి అనే విద్యార్థి చనిపోవడం జరిగింది, ఆమె చనిపోతే మరి చైర్మన్ ఏమంటున్నాడు, ఆమె ఆరోగ్య సమస్య వల్ల చనిపోయిందని చెప్తున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతే ఆమె మామూలుగా చనిపోలే కానీ మరి సూసైడ్ చేసుకుని చెప్పి అడుగుతా ఉన్నా. తిరుపతి పైన ఇలాంటి ఏది విచ్చవిడిగా ఫీజులు దోసుకుంటూ విచ్చవిడిగా కాలేజ్ ఏర్పాటు చేసిన చైర్మన్ తిరుపతి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. తప్పకుండా శ్రీదేవి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించే విధంగా కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇవ్వకపోతే నష్టపరి ఇవ్వకపోతే మాత్రం అన్ని విద్యార్థి సంఘాలు అండగా ఉంటాయి. వర్షంలో కూడా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా విద్యార్థి సంఘాలు పోరాడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు న్యాయం చేయాలి. అదేవిధంగా పోలీసులు అతి ఉత్సాహం వల్ల ఈరోజు మా విద్యార్థి సంఘాల నాయకులు దెబ్బ జరిగినాయి. వాళ్ళు మమ్మల్ని తోపులాట్లో మమ్మల్ని కొట్టడం జరిగింది. మేము న్యాయబద్ధంగా న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకుల పైన కావాలని చెప్పి కక్షపూర్తంగా పోలీసులు నెట్టివేయడం చాలా బాధాకరం. ఏది గురైతే శ్రీదేవి కుటుంబం న్యాయం జరిగేంత వరకు విద్యార్థి సంఘాలు అతను పోరాడమని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. పర్మిషన్ లేని ప్రైవేట్ కళాశాలను గుర్తింపు రద్దు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నా పేరు నరేష్ మందా, నేను ABS జిల్లా అధ్యక్షుడి కాకినాడ సిటీ.